ఈరోజు నేను తీసుకున్న అంశము యెషయా గ్రంథము 42 అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 42 అధ్యాయము 12వ వచనం. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు కాక. మనుషులు ఏ విధంగా దేవుని కొనియాడాలి అంటే ప్రభావం గలవాడు. ఏంటి ప్రభావం గలవాడు అంటే మన దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారనివాడు. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే ప్రభావం గలవాడు. మనం యేసు ప్రభుని భూమి మీద చూసినప్పుడు ఆయన ప్రభావం మనం చాలా తక్కువగా చూస్తాం. ఎందుకంటే ఆయన మనలాగా నరుల స్వభావం గలవాడుగా, మనలో ఒకనిగా క్రీస్తు మానవుని స్వరూపము ధరించుకొని భూమి మీదకి వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన ఎట్లా అంటే సేమ్ మనలాగా హీ వాజ్ సబ్మిటెడ్, హీ వాజ్ ఒబీడియంట్, హీ వాజ్ బీయింగ్ వెంట్ త్రూ షేమ్ వెళ్ళాడు, పెయిన్ వెళ్ళాడు, యాగనీ వెళ్ళాడు. తర్వాత ఇంకా ఎలా వెళ్ళాడు అంటే తృణీకరించబడ్డాడు. ఆయన పుట్టుక నుంచి చూస్తే ఫ్రమ్ ద బర్త్ హీ వాజ్ బీయింగ్, వాళ్ళ నాన్న రన్నింగ్ చేస్తా ఉన్నాడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. అంటే దెర్ వాజ్ ఎ స్ట్రగుల్. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. జీసస్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు మామూలుగా దేవుడు మనకు కార్యం చేస్తే అన్ని సులభంగా ఉంటాయని ఒక అపోహ మనకు ఉంటది. అది కొన్ని సందర్భాల్లో మనం యెహోషాపాతుని చూస్తాం, యుద్ధ భూమికి వెళ్తాడు, యుద్ధ భూమిలోకి వెళ్ళేసరికి అంతా కంప్లీట్ అయిపోయి ఉంటది. కానీ అదే దావీదు మహారాజు చూస్తాడు, ఆయన ప్రణాళిక కలిగి దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. కానీ హీ వాజ్ రన్నింగ్ 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 రన్నింగ్. అందరిది ఒకే విధంగా ఉంటదని కాదు, కానీ క్రీస్తు మాత్రము ఒక సఫరింగ్ సర్వెంట్ గా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. మనం యేసయ్యని నమ్ముకున్నాము అంటే ఖచ్చితంగా మనకు శ్రమలు వస్తాయి, మనకు ఒక ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజెస్ లేకుండా మనం ఈ లోకంలో సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. అదే మనము 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒకసారి గమనించామనుకోండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన ఇంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగచేయును. మనకు శోధన రాదు అనడానికి లేదు, శోధన వస్తుంది. యేసయ్యకే తప్పలేదు. యేసయ్య ప్రియ కుమారుడు పరలోకం నుంచి వచ్చాడు, ఆయనలో పాపం లేదు. పాపం లేని ఆయనకే జరుగుతుంది. మనం అంటాం నేనేం తప్పు చేశాను. చాలా మంది ఒక శోధన వచ్చింది అనుకోండి, నేనేం తప్పు చేశాను, నేను చాలా మంచిగా ఉన్నాను కదా. ఇక్కడ మనం బైబిల్లో కొంతమంది శ్రమలు చూద్దాం. ఇక్కడ మోషే గారిని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, ఇర్మియా గారిని పెట్టాలనుకుంటున్నాను, యెషయా గారిని. అంటే వీళ్ళు ముగ్గురు నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్. మోషే అంటే ఒక నాయకత్వాన్ని ఒక పెద్ద లక్షల కొద్ది మందిని ఒక మాట మీద అందరూ ఆయన సనుగుతా ఉన్నారు. ఆయన మీద ఒక కాల్ ఉంది, ఆయన ఒక విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తిగా చూస్తున్నారు. బట్ స్టిల్ హీ వాజ్ గోయింగ్ త్రూ సఫరింగ్. ఈయన మళ్ళా ఇర్మియాని చూస్తాం అనుకోండి, ఈయనను దేవుడు ఎన్నుకున్నాడు, కానీ స్టిల్ హీ వాజ్ వీపింగ్. ఆయన వీపింగ్ ప్రాఫిట్ అనే అంటారు. మోషే అనే అయితే ఎవ్రీ డే హీ వాజ్ బీయింగ్ ఏమంటే అక్యూజేషన్, రోజు తిట్టడమే ఆయన్ని. ఆయన చేసేది దేవుని పని. రోజు ఆయన దేవుని సన్నిధిని ఎతుకుతాడు. రోజు ఆయన దేవుని సన్నిధిలో కూర్చుంటే షకీనా మేఘం వచ్చి ఆ సన్నిధి నింపడం మనం గమనిస్తాం. కానీ ఆయన రోజు మనుషుల చేత రోజు క్వశ్చనే, నువ్వెందుకు తెచ్చావు, నువ్వెందుకు చేసావు, ప్రతిరోజు ఒక క్వశ్చన్. ఆన్సర్ చేయడానికి మనం చాలా తొందరగా పడతా ఉంటాం. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి ఒక క్వశ్చన్ వేసారనుకోండి, మనకు వెంటనే మనం ఎంత మంచిగా ఆన్సర్ చేస్తుంటామంటే సమ్ టైమ్స్ విల్ మేక్ దెమ్ షట్ దేర్ మౌత్స్. కానీ మోషే ఎక్కడ ఆపలేదండి. ఇర్మియా దేవుని చిత్తాన్నే, ఇర్మియా గ్రంథంలో చూస్తే అసలుకి ఇర్మియా చూసేది కూడా బాగుగా చూస్తున్నావు. ఇర్మియా నోటితోనే కాదు, దేవుడు కళ్ళను కూడా నువ్వు రెడీ కరెక్ట్ గా చూస్తున్నావు ఇర్మియా అని మాట్లాడుతా ఉన్నాడు.
కానీ ఇర్మియా లైఫ్ అంతా ఏడుస్తానే ఉన్నాడు, ఏడుస్తానే ఉన్నాడు, ఏడుస్తానే ఉన్నాడు. నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం వాళ్ళకంటే బెస్ట్ ప్రివిలేజ్ ప్లేస్ లో ఉన్నామని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళకు శోధనలో దేవుడు వారి మీద అప్పుడప్పుడు, అంటే అప్పట్లో వాళ్ళకు పరిశుద్ధాత్మ మనతో ఉన్నంత సహవాసం లేదు. క్రీస్తు మన కోసము చనిపోయినట్లు అప్పుడు ఎడ్ల రక్తము, గొర్రెల రక్తమే వాళ్ళని శుద్ధీకరిస్తా ఉంది. వాళ్ళకు సహాయం చేయాలంటే వాళ్ళు సన్నిధిని వెతకడానికి దే హ్యావ్ టు స్ట్రగుల్. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ సహవాసం. పరిశుద్ధాత్మ చేత మనం ఏంటంటే మనము సీల్ చేయబడ్డాం. వి హావ్ బీన్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. వాట్ ఏ గ్రేటర్ ప్రివిలేజ్. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన భూమి మీదకి వచ్చేసాడు. నౌ హీఈస్ నాట్ గోయింగ్ బ్యాక్. ఏసై భూమి మీదకి వచ్చాడు, 33.5 years మాత్రమే ఉన్నాడు భూమి మీద విత్ ద 12 disciples. He was restricted to the boundaries of Israelites. ఇజ్రాయేలీల ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ఇజ్రాయేలీల దేశంలోనే ఉన్నాడు, దాన్ని దాటి వెళ్ళలేదు. ఆయన కమాండ్ ఇచ్చాడు తన శిష్యులకి, డోంట్ గో బియాండ్ ఇజ్రాయలైట్. ఇజ్రాయెల్ దాటి పోవద్దు, ఇజ్రాయేలీలకు తప్ప మీరు ఎక్కడికి చెప్పొద్దు. ఇట్ వాస్ బీయింగ్ కాల్. ఆ పరిచర్య పాల్ కి ఇవ్వబడింది. పాల్ వాజ్ స్ట్రగ్లింగ్. పాల్ అన్నాడు నేను వస్తానని. కానీ దేవుడు అలో చేయలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట దేవుడు మనల్ని ఎన్నుకొన్నాడు. కానీ మనం ఏం ప్రకటిస్తున్నాం? నీవు నేను ఆయన ప్రభావాన్ని ప్రకటించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నుకున్నాడు. ఈ గొప్ప ప్రవక్తల్ని మనం చూసినప్పుడు వీళ్ళకందరికీ ఒకటే ప్రాబ్లం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం అయితే అందరూ కామన్ ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నారు. ఆ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు నేను సఫర్ అయ్యే ప్రాబ్లమే. కానీ దేవుడైతే ఆదికాండము 1వ అధ్యాయంలో మనకు తెలిసిన వచనాలే, జస్ట్ మనం ఒకసారి నెంబర్ మాత్రం వేసుకుందాం. ఆదికాండము 1:27 ఏమంటారంటే, దేవుడు తన స్వరూపమందు ఆయనను సృజించను. ఎవరినండి? మనం ఎలా ఉన్నాము అంటే, యేసయ్య ఎలా ఉన్నాడు అని ఎవరైనా మనం చెప్పాలంటే నాలాగున్నాడు అని చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడే అంటున్నాడు ఆదికాండము 1వ అధ్యాయం 27లో, ఆయన స్వరూపమందు మనల్ని సృజించను. దేవుడు ఏ కలర్ లో ఉన్నాడు అనంటే హీ వాస్ మనలాగానే ఉన్నాడంట దేవుడు. హీ హాజ్ ఎవ్రీథింగ్ లైక్ అస్. బట్ ద థింగ్ ఈస్, మనలో ఎన్ని కరెక్షన్స్ కావాలి అని ఒక ఫోటో మనం చూసాం అనుకోండి, వీ కెన్ సే ఇలా ముఖం ఉంది, ఇలా కలర్ ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. వీ విల్ స్టార్ట్ ఆన్ జడ్జింగ్. ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి, ముక్కు సొట్టకుంది, లేకపోతే అట్లుంది, ఇట్లుంది, మనం ఎంత మంచిగా వివరిస్తాము. కానీ నా సృష్టికర్త హీ డిజైన్డ్ దిస్ ఎస్ ఎ మాస్టర్ పీస్. కొన్ని డిజైనర్ వేర్స్ కి వెళ్ళాం అనుకోండి, మనం దాంట్లో లోపం ఉన్న ఇది డిజైనర్ వేర్ అనుకొని పీపుల్ ప్రజెంట్ ట్రెండ్ లో నడుస్తున్నారు. ఒకవేళ చెయ్యి లేకపోయినా అది డిజైనర్ వేర్ అని వేసుకుంటున్నారు. ఒక చెయ్యి ఉండి ఒక చెయ్యి లేకుంటే ఇప్పుడు ట్రెండ్ అలా అయిపోయింది. ఆ డిజైనర్ వేస్తే దానికి వాల్యూ కూడా పెరిగిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో. కానీ నువ్వు నేనేం చేస్తున్నాము? సర్వశక్తిమంతుడు భూమి మీదికి ఒకరిని ఆయన స్వరూపం మందు పంపిస్తే వీళ్ళకి ముక్కు చుట్టుకుంది, కాలట్లుంది, కలర్ లేరు, మనం ఎంత బాగా చర్చ చేస్తుంటాం కదా. వి స్టార్ట్ టు ఫైండ్ సంథింగ్. ఏది లేదు, ఏమి జరగాలి అని మాత్రం మనం చెప్తానే ఉంటాం. అది మన స్వభావం. ఎందుకంటే వి స్టార్టెడ్ టు హ్యావ్ ఎ కంప్లైంట్స్. ఇది ఎక్కడైంది అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, ఎప్పుడైతే వాళ్ళు చూపుకు, వాళ్ళు చెవికి, తర్వాత వారి నోటికి, ఇవన్నిటికీ వాళ్ళు పని చేయడం స్టార్ట్ చేశారు, దే స్టార్టెడ్ టు హ్యావ్ ద, ఎవరి నేచర్ లోనికి వాళ్ళు ఇమేజ్ ఆఫ్ గాడ్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇమేజ్ ఆఫ్ సేటన్ అథారిటీలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. మనము దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టి, దేవునిలాగా ఆలోచించే స్వభావాన్ని వదిలిపెట్టి, దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టి, లోకంతో సహవాసం, దాక్కునే సహవాసం, పారిపోయే సహవాసం, దేవునికి తెలియదు అని మనమంతకు మనం కొన్ని డీల్ చేసే ఏరియాస్ లోనికి మనం వెళ్ళిపోతా ఉన్నాం. దేవుడు అంటున్నాడు మీకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బట్ నాట్ బియాండ్, ఎస్కేప్ అవ్వకుండా, దేవుని హస్తం లేకుండా, దేవుని తోడు లేకుండా మనం ఏదాన్ని ఓవర్కమ్ అవ్వలేము. కాబట్టి ఈ ముగ్గురికి వచ్చిన కామన్ ప్రాబ్లమ్ ని ఒక్కసారి ఎంఫసైజ్ చేసి నేను చాలా త్వరగా దీన్ని ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. అదే కీర్తనకారుడు 81:5లో ఏమంటాడంటే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదనని సర్వశక్తిమంతుడైన దేవుడు
మాట్లాడుతా ఉన్నాడు. అంటే మన నోరు దేనికి ఎవరికి తెరవాలి? ఆదామవ్వలైతే ఆ రోజు నోరు దేనికి తెరిచారు తెలుసా? దేవుడు తినొద్దన్న పండు తినడానికి నోరు తెరిచారు. కానీ ఇప్పుడు దేవుడు మనతో సామిస్ట్ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంట, నా నోరు దేనికి తెరవాలంట? ఆయన నింపడానికి, ఆయన తన మాటలు మన నోట్లో పెట్టడానికి దేవుడు నా నోరు తెరవమంటున్నాడు. ఇంకా నేను ఇందాక స్టార్టింగ్ చదివిన వచనంలో ఏంటంటే, ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. నువ్వు కాదు కొనియాడేది, మనుషులందరూ కొనియాడడం ప్రారంభిస్తారు. ఇందుకోసమే మనం సృజించబడ్డాం, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి. మనం ఈ దేహాన్ని వదిలి, లేకపోతే దేవుడు మనల్ని రెండో రాకడ రాకముందు మనల్ని ఎత్తివేస్తే నెక్స్ట్ యాక్టివిటీ మనం ఏం చేస్తామంట తెలుసా? వి విల్ గో ఆన్ వర్షిపింగ్. ఆయన ప్రభావం గలవాడని ఆ కెరూబులు, సెరూబులు, దూత గణాలి చేత ఎల్లప్పుడూ ప్రతిరోజు మనం పరిశుద్ధుడు, 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 ప్రభావం గలవాడు, సర్వశక్తిమంతుడు అని మనం కొనియాడబడడానికే దేవుడు మనకి నోరిచ్చాడు. కానీ మనం మాత్రం దీన్ని అన్నిటికీ వాడతాం. ఎలా వాడతామంటే, మనం కొంతమందిని పెళ్ళగుంచడానికి, విరగ్గొట్టడానికి, నశింపజేయడానికి వాడమంటే చాలా చక్కగా, ఎంత బాగా అంటే మన పిల్లల్ని కూడా అంటాం, నువ్వు మొద్దుడివి, నీకు రాదు, నీకు చేత కాదు, నీ వల్ల కాదు. మనం అనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామని. ఆర్ వి డూయింగ్ వాట్ ద గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్? దేవుడు మన నోరు దేనికి ఇచ్చాడు? మన నోరు ఆయన మాటల చేత నింపబడడానికి, ఆయన ప్రభావాన్ని ప్రకటన చేయడానికి. మన ప్రభావం ఏ విధంగా పక్కన వాళ్ళ మీద ప్రభావం చూపుతుందంటే, పక్కన వాళ్ళు కూడా ఆయన్ని కొనియాడే విధంగా. ఇజ్రాయేలీని నడిపించినప్పుడు ఎరికో గోడల వెనకాల ఉన్న ఈ రాహాబ్ అనే వేశ్య అంటుంది, మీ దేవుని కార్యములు విన్నప్పుడు మా హృదయాలు ఏమైపోతున్నాయంట, భయం చేత ఏమంటారంటే భయపడుతున్నాం మేము. వీఆర్ అనేబుల్ టు విత్ స్టాండ్. ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళు జస్ట్ విన్నదానికే షీ వాస్ సేయింగ్ యువర్ గాడ్ ఈజ్ ఏబుల్. కానీ ఇజ్రాయెలైట్స్ ఆ 40 సంవత్సరాల వాళ్ళ జర్నీలో, మాకు చావడానికి కూడా స్థలం లేదు, మాకు తినడానికి తిండి లేదు, మాకు ప్రొవిజన్ లేదు, నీళ్లు లేవు. దిస్ ఈస్ దేర్ వర్డ్స్. కానీ అదే మనం మోషే దగ్గరికి వెళ్తాం. మోషేకి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. మోషేని అడిగామనుకోండి, మోషే గారు మీరేమంటారు అంటే, దేవుడు మండుచున్న పొదలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో చక్కగా హోరేబు పర్వతం దగ్గరకు వచ్చి అంటాడు 14వ వచనంలో, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఐఎమ్ కమింగ్ విత్ యూ. నేను వస్తాను నీ దగ్గరికి, నేను వస్తాను నీతో పాటు. ఆ ఇశ్రాయేలీల మొరే నిశ్చయంగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపుతున్నటకు ఇది నీకు సూచన. దేవుడు చెప్తున్నాడు, షూర్లీ 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 ఐఎమ్ కమింగ్ విత్ యూ, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. అంతవరకు దేవుడు తన పేరు కూడా చెప్పుకోలేదు. కొంతమందికి మనం తెలుసుంటాం, మన పేరు తెలుసుండదు. క్లోజ్గా ఉండే వాళ్ళకే మన పేరు తెలిసి ఉంటది, లేకపోతే మన గురించి చాలా ఇంట్రెస్ట్ గా కనుక్కుంటేనే వాళ్ళకి మన పేరు తెలుస్తుంది. మనం అసోసియేషన్ అనుకున్న వాళ్ళకే తెలుస్తుంది, లేకపోతే అందరు ఊరికే నవ్వుతారు వెళ్తారు, కానీ మనల్ని పేరు పెట్టి పిలవరు. కానీ దేవుడు అన్నాడు, నా పేరు ఇది మోషే, యు ఆర్ మై క్లోజెస్ట్ సర్కిల్, నా క్లోజ్ సర్కిల్ నువ్వు, కాబట్టి నేను నా పేరు రివీల్ చేస్తున్నాను. యు కెన్ కాల్ ఆన్ టు మీ. నేను ఉన్నవాడను అనువాడను. అలాంటి నేమ్ ఇచ్చాడు దేవుడు తన నోటికి మాట్లాడడానికి. కానీ అదే నిర్గమకాండము 4వ అధ్యాయంలో అంటాడు మోషే, ప్రభువా, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే 4:10లో, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. దిస్ ఇస్ హిస్ కంప్లైంట్. దేవా, ఆయన పారిపోయి వచ్చాడు, కానీ హీ కేమ్ టు నో, నా స్ట్రెంగ్త్ పనిచేయదు, నా నోటితోనే నేను ఇప్పుడు పని చేయాలి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఫర్ మోసెస్ టు డెలివర్ ద పీపుల్ అంటే, మోషేకి అర్థమైంది, దేవా నేను నోటి మాంద్యం కలవాడిని. దేవా నాకు స్ట్రెంగ్త్ ఉంది, నాకు స్ట్రాటజీ ఉంది, నాకు ఒక సైన్యం ఇయని మోషే మాట్లాడలేదు అక్కడ. ఉన్నవాడు అనువాడమైన వాడు నువ్వు వస్తానన్నావు, నన్ను విడవని వాడివి నువ్వు వస్తానన్నావు. యు నో వాట్ ఐ డోంట్ హ్యావ్? నాకు నోరు సరిగ్గా లేదు, నేనంతా తత్తర బిత్తర మాట్లాడతాను, ఏంటేంటో మాట్లాడితే నాకు నేను రాంగ్ గా మాట్లాడతాను. నోటి మాంద్యం గలవాడిని. అంటే యుద్ధాలు ఎలా గెలుస్తారండి? నోటితో గెలుస్తారు, అంతే సింపుల్.
మోసెస్ వాస్ టాకింగ్ టు ద రైట్ పాయింట్. అక్కడ ఉన్నవాడు అనువాడు అయిన వాడితో అంటున్నాడు, నా నోరే బాలేదు దేవా, నా నోటి మాంద్యం కదా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 11వ వచనము, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? ఎవరండి నోరిచ్చింది? దేవుడు. మూగవాణినే గాని, చెవిటి వాణినే గాని, దృష్టి గల వాణినే గాని, గ్రుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. సర్వశక్తిమంతుడైన దేవునితో అంటా ఉన్నాడు, లార్డ్, ఐ హావ్ ఓన్లీ వన్ డిఫెక్ట్. ఏంటో తెలుసా? నాకు యుద్ధ నైపుణ్యం వచ్చు, నాకు అన్ని సకల విద్యలు తెలుసు, ఐగుప్తు ధనం తెలుసు. ఇవన్నీ కాదు, నాకు ధనం కాదు, నాకు యుద్ధంలో వెపన్స్ కాదు, నాకు మనుషులు కాదు, బలగం కాదు, నువ్వు కాదు రావాలి. నువ్వు వచ్చినంత మాత్రాన, నీతో నాకు ఫెమిలియారిటీ వచ్చినంత మాత్రాన నువ్వు అనుకున్న పని నేను చేయలేను. ఎందుకో తెలుసా? ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఫెయిల్యూర్ నాలో. నేను పిరికి పందలాగా పారిపోయి వచ్చినానని కాదు అక్కడ మోషే చెప్తా ఉన్నాడు. నేను మాంద్యం గలవాడిన. దట్ ఈస్ ద ఓన్లీ డిఫెక్ట్ మోసెస్ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై. మోషే అంటున్నాడు, మనం అనుకుంటాం, దేవా నాకు డబ్బు ఉంటే నేను ఈ సమస్య నుంచి ఓవర్కమ్ అవుతానేమో, నాకు పలానా డాక్టర్ తెలుసుంటే నా ఈ జబ్బుతో నేను డీల్ చేయడానికి నాకు తెలిసి ఉండేదేమో, దేవా నా పిల్లలకి జ్ఞానం ఉంటే అయ్యేదేమో. నో 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 నో, ఓన్లీ వన్ ప్రాబ్లం దట్ యు ఆర్ ల్యాకింగ్. నీ యుద్ధం గెలవాలంటే ఒకటి, నీ నోరు అంతే. నీ నోరు ఏం ప్రకటించాలో తెలుసా? ఆయన ప్రభావం గలవాడని మనం ఎప్పుడు కొనియాడుతూనే ఉండాలి. మోసెస్ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ ఆయన నోటి మాంద్యం గలవాడిని. అంటే దేవుడు అన్నాడు, ఐ విల్ గివ్ ఎ సబ్స్టిట్యూట్. నీ కోసం నేను ఇంకొక నోరు ఇస్తాను, అది అహరోను నోరు ఇస్తాను. ఒకటి కాదు, 2 నోర్లు ఇస్తాను. నువ్వు అహరోనికి చెప్పాలి, అహరోన్ వెళ్ళి ఇంకొకరు చెప్తాడు. నాకు ఒక నోరే బాగాలేదు దేవా, ఉన్న నోరే బాగాలేదు, నేను సరిగ్గా మాట్లాడలేనంటే దేవుడు 2 ఇచ్చాడు. దేవుడు ఏదైనా అడిగితే మనకు డబలే ఇస్తాడు, కానీ దేవుడు కొంచెం కొంచెం ఇయ్యడు అనమాట. హీఈస్ అ గాడ్ ఆఫ్ అబండెన్స్. హీ వాజ్ సేయింగ్, నాకు ఒక్క నోరు ఉంది, ఆ నోరు బాగాలేదు, నేను మాట్లాడలేను, నాకేం కాదు అని రియాలిటీ చెప్తే దేవుడు అన్నాడు, ఓకే ఓకే, నీ ప్రాబ్లం నేనే యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ దేవుడు అన్నాడు, ఐఎమ్ వెలేబుల్, నేను వెలేబుల్. అయినా మోసెస్ వాజ్ నాట్ రెడీ టు మూవ్. మోషే మూవ్ అవ్వడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఆయన నోరే నాకు ప్రాబ్లం అని హీ వాజ్ ఎంఫసైజింగ్. ఆ బుష్ లో చూడడము, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని తాను ప్రత్యక్షపరచుకున్న దేవునితో అంటున్నాడు, నీవు సావర్చుంటితో వచ్చినా కూడా నాకు పని చేయదు, నా నోరు పని చేయలేకపోతే. దిస్ ఈజ్ ద రియాలిటీ మోసెస్ వాస్ టాకింగ్. అదే మనం ఐజయాలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటదంటే, ఇక్కడ ప్రత్యక్షత ఉంటది ఈ యెషయా ప్రవక్తకి. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుణ్ణి ఆ కెరూపుల చేత ఆయన కొనియాడబడే ఆ ప్రత్యక్షత 6వ అధ్యాయంలో ఉంటది. నేను ఎవరిని పంపుదును, నా కోసం ఎవరు వెళ్తారు, ఇలాంటి మంచి ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా హీ వాజ్ ఎంఫసైజింగ్. ఏమనంటున్నాడంటే 6వ వచనం, నేను 5వ వచనంలో, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను, నేను నశించి తిని. వాట్ ఈస్ ద రీజన్ వై హీఈస్ డెస్ట్రాయింగ్ అంటే, ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే తెలుసా? నా హృదయం బాగాలేదు, నాకు కళ్ళు బాగాలేవు, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు. కాదు కాదు కాదు, దేవుని సన్నిధి చూసినప్పుడు నేను చచ్చిపోతాను అనడానికి ఒకటే ఒక రీజన్, ఆయన పెదవులు బాగాలేవంట. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య, అంటే మనం నోట్లో నుంచి మనం మాట్లాడేది మన పెదవులు, అవి కూడా హెల్ప్ చేస్తాయి. హీ వాజ్ సేయింగ్, నా స్టార్టింగ్ పాయింట్, నా మౌత్ స్టార్టింగ్ పాయింట్ ప్రాబ్లం నాకు. ఇంకా ఏంటి తెలుసా, నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లమే. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా మన ప్రభావం పడుతుంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అపవిత్రమైన పెదవులతో మాట్లాడుతున్నారు. కాబట్టి నేను నశిస్తున్నా, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. నా హృదయంలో పాపం ఉన్నందుకు కాదు, లేకపోతే నేను చేసిన మన నోటి దగ్గర నుంచే మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హీ వాజ్ సేయింగ్, లార్డ్, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం. ఈ పెదవులు కలిగిన వాడిని నేను నీ సన్నిధి చూసిన కాబట్టి నేను నశించిపోతాను, నిన్ను చూసినందుకు కాదు, ఇంకేదేనికి కాదు. అప్పుడు స్వరూపులలో ఒక అతను వచ్చేసి ఏమంటాడంటే, బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించను, ఇది నీ
పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అనను. ప్రాయశ్చిత్తం ఎక్కడ జరుగుతుందంట తెలుసా? పెదవుల దగ్గర దొరుకుతుందని ఇక్కడ ఈ ఎన్కౌంటర్ లో శరాపులు మాట్లాడుతా ఉన్నారు. నీ పెదవులకు తగిలింది, సో నీకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం తొలగిపోయింది, యూ క్యాన్, ఇంకా నువ్వు చచ్చిపోవు, నువ్వు బతుకుతావని ఇక్కడ యెషయా ప్రవక్తతో ఈ కెరూపులు సెరూపులు మాట్లాడడం మనము చూస్తా ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇర్మియా ప్రవక్తను చూద్దాం. ఈ ఇర్మియా ప్రవక్త అంటాడు, దేవా దేవా ఇట్స్ నాట్ మీ. నేను ఎవరినో తెలుసా? నేను బాలుణ్ణి, ఐఎమ్ వెరీ స్మాల్, నేను చిన్నోణ్ణి, నాకు మాటలు రావు, నేను ఎవరితో ఏం మాట్లాడగలను, నాకేముంది, నాకేం శక్తి ఉంది అన్నట్లు ఈయన మాట్లాడుతూ ఉంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? 8వ వచనంలో ఇర్మియా 1వ అధ్యాయం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును ఉన్నాను, ఇదే యెహోవాకు. ఇంకా 9వ వచనంలో, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి. దేవుడు ఏం ముడతా ఉన్నాడు? నోరును మాత్రమే ముడతా ఉన్నాడు. నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇప్పుడు దీనివల్ల ఏమైతుందంటే 11వ వచనంలో, పెళ్ళగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. యు హ్యావ్ బీన్ కాల్డ్, యు హ్యావ్ బీన్ చోజన్, వీఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్. మనం చోజన్ జనరేషన్. ఇంక ఇది చెప్పాలంటే అందరికీ తెలుసు, మనలందరూ ప్రత్యేకపరచబడిన వారు. నీవు నేను ఒక్కటి మన శరీరంలో మనం సాధన చేసుకోవాల్సింది. యాకోబు గ్రంథంలో అంటాడు, మన నాలుకనే అంట మొత్తం. అంటే మన నోటికి మొత్తం కింగ్ ఎవరు ఆ సామ్రాజ్యానికి అంటే నాలుక. ఈ నాలుక ఒకటిని తగలబెట్టగలుగుతుందంట, ఒకటిని కట్టగలుగుతుందంట. కాబట్టి మన నోరు చాలా మన నోరు ఆయన ప్రభావాన్ని ప్రకటించడానికి, మన నోరు ఆయన చెప్పిన చోట మనము రైట్ వర్డ్స్ చెప్పడానికి, దేవుడు దాన్ని నింపడానికి మనం అలౌ చేస్తే, దేవుడు మోషేలాగా అనేక లక్షల మందిని నడిపించగలడు. ఇర్మియా లాగా ఒక చనిపోయినా కూడా ఇర్మియా యొక్క గ్రంథాలు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాయంటే దానియేలు 70 సంవత్సరాల తరువాత దాస్యత్వం నుంచి కూడా విడిపించగలదు. యెషయా గ్రంథం ఈ రోజుకి చదువుతా ఉంటే క్రీస్తు మరణము, క్రీస్తు జననము, క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు మనం చాలా డీటెయిల్ గా చూపించగలుగుతాడు యెషయా గ్రంథకర్త. ఇలాంటి దేవుడు మనల్ని ఇలాంటి లోతుల్లోనికి నడిపించాలంటే మన అవయవాల్లో అన్నిటికంటే ముఖ్యంగా మన నోటిని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడాలి. వేటితో మనం నింపుకుంటున్నాం, ఆ నోటిని మనం ఒక్కసారి దేవుని హస్తానికి మనం అప్పగిస్తే, ఆయన దాన్ని నింపితే, దాని వల్ల అనేకులు, మోషే కూడా ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళాడు. మనం ఇందాకే చూసాం 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనం. టెంప్టేషన్స్ వస్తాయి, రావని కాదు, కానీ నీ నోటిని రైట్ గా ఉపయోగిస్తే యు విల్ బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. దిస్ ఈజ్ అవర్ కాలింగ్. నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఆశీర్వాదానికి కర్తగా పిలిచాడు, ఆయన ప్రభావాన్ని ప్రకటించడానికి పిలిచాడు, ఆయనకు స్తుతియాగాన్ని అర్పించడానికి పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపును దాన్ని మనం చేయడానికి ఆయన మన నోట ఉంచబోయే వాక్కులను అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రతి ఒక్కరూ ఆయన ప్రభావాన్ని కొనియాడే విధంగా మన జీవితాల్ని మార్చుటకు కట్టుటకు శక్తిమంతుడైన దేవునికి మనల్ని మనం మరొక్కసారి మన ఏమంటారు, మనల్ని మనం సజీవ యాగంగా అర్పిస్తూ మన జీవితంలో ముఖ్యంగా మన నోటిని దేవునికి అప్పగించడానికి దేవుడు మనకు సరి చేసుకోవడానికి అవకాశాన్ని మనకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నా మట్టుకైతే నేను మరొక్కసారి దీన్ని దేవునికి సమర్పించడానికి, ఆయన దీని ద్వారా అనేకులకు ఆయన ప్రభావాన్ని ప్రకటించడానికి నన్ను వాడుకునేలాగా మిమ్మల్ని బలంగా వాడుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా థ్యాంక్స్.